ఒక పాత పుస్తకం తీస్తే అందులో కేవలం జంతు బలుల గురించి మాత్రమే ఉందనుకుంటాం గదా. కానీ అది నిజానికి మన మనస్తత్వానికి, అది మన ఈగోకి సంబంధించిన ఒక అద్భుతమైన సైకలాజికల్ బ్లూ ప్రింట్ అని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు మన ఈ విశ్లేషణలో వైక్ర అంటే లేవ్యకాండము గ్రంథం వెనక ఉన్న అసలు రహస్యాన్ని చూడబోతున్నాం. బీట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ మరియు గడ్డి ఎఫ్రైమ్ నోట్స్ ఆధారంగా చూస్తే ఇది కేవలం బలిపీఠాలు, పొగ గురించిన హిస్టరీ కాదు కదా. ఖచ్చితంగా కాదు. చాలా మంది దీన్ని ఏవో పాత ఆచారాలున్న బుక్ అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, హిబ్రూ భాషలో కోర్బన్ అంటే కేవలం బలి అని కాదు, దాని మూలపదం కరోవు నుంచి వచ్చింది. అంటే దేవునికి దగ్గరవడం అని అర్థం. ఓహో, అంటే దగ్గరవడం అన్నమాట. అవును. భౌతికంగా ఏదో జంతువుని అర్పించడం కంటే మనలోని లోపాలను వదిలించుకుని మన అంతరంగాన్ని ఉన్నతంగా మార్చుకునే ఒక మ్యాప్ లాంటిదిది. అంతరంగాన్ని మార్చుకోవటం బాగానే ఉంది. కానీ ఈ గ్రంథం మొదట్లోనే ఒక విచిత్రమైన విషయం కనిపిస్తోంది కదా. అదే మొదటి పదం వైక్ర లో చివర ఉండే అలెఫ్ అక్షరాన్ని కావాలనే చాలా చిన్నగా రాశారు. రైట్. సోషల్ మీడియాలో అందరూ తమ పేర్లు పెద్ద పెద్ద అక్షరాల్లో, బోల్డ్ ఫాంట్లలో కనిపించాలని కోరుకునే ఈ రోజుల్లో అసలు ఈ చిన్న అక్షరం వెనుకున్న ఆంతర్యం ఏమిటి అంటారు? ఆ చిన్న అలెఫ్ అనేది నమ్రతకు, అంటే వినయానికి ప్రతీక. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ దీన్ని చాలా చక్కగా వివరిస్తాయి. ఒకవేళ మన ఈగో ఒక గదిని పూర్తిగా ఆక్రమించేంత పెద్దగా ఉంటే ఇక అక్కడ కొత్త విషయాలు నేర్చుకోవడానికి అసలు చోటెక్కడుంటుంది చెప్పండి. కరెక్ట్. అంటే అహంకారముంటే దైవస్వరాన్ని వినలేమన్నమాట. ఎగ్జాక్ట్లీ. మన ఈగోను తగ్గించుకుంటేనే నిజమైన సత్యం వైపు ప్రయాణించగలం. ఆ చిన్న అక్షరం ఒక అచ్చుతప్పు కాదు, అదొక మేల్కొలుపు. వెయిట్, నాకొక చిన్న సందేహం. ఇదంతా సైకాలజీ, ఈగో చుట్టూ తిరుగుతున్నప్పుడు మరి ఈ మధ్యలో జంతువులను బలి ఇవ్వడం ఎందుకు? అంటే కేవలం వినయంగా ఉండటానికి భౌతికంగా జంతువులను అర్పించడం కొంచెం అతిగా అనిపించడం లేదా? ఇప్పుడు మనకు చూస్తే అలా అనిపించడం సహజమే. కానీ అప్పట్లో దానికి చాలా లోతైన అర్థం ఉండేది. ఉదాహరణకు ఓలా అంటే దహనబలి గురించి చూద్దాం. ఓలా, దహనబలి. ఇక్కడ దేవునికి మాంసం అవసరమని కాదు, ఆ జంతువు మనలోని జంతు లక్షణాలకు, అంటే అదుపులేని కోరికలకు, కోపానికి ప్రతీక. వాటిని దైవాగ్నికి పూర్తిగా అర్పించడం ద్వారా మనిషి తనలోని ఈగోను దహించివేయడాన్ని భౌతికంగా చేసి చూపేవాడు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉందో ఇది! అంటే అసలు బలిపీఠం బయట ఎక్కడో లేదు, మన అంతరంగంలోనే ఉందన్నమాట. అయితే ఒక ప్రశ్న, అగ్నిహోత్రాలు లాంటివి లేకుండా మన సాధారణ రోజువారీ జీవితంలో ఈ అర్పణలు ఎలా సాధ్యమవుతాయి? ఇక్కడే మనం మిన్హా అనబడే పిండి అర్పణ గురించి మాట్లాడుకోవాలి. ఇది చాలా సామాన్యమైనది, పేదవారు కూడా సులభంగా ఇవ్వగలిగేది. ఎవరు అడక్కపోయినా బట్టలు మడత పెట్టడం లాంటి చిన్న చిన్న పనులా? 100% కరెక్ట్. ఆడంబరంగా చేసే పెద్ద పనుల కంటే చిత్తశుద్ధితో చేసే చిన్న పనే గొప్ప అర్పణ అని దీనర్థం. అలాగే ఇతరులతో సామరస్యాన్ని పెంచే షెలామిం అనే శాంతిబలి కూడా ఉంది. రైట్. ఇంకా తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడి సరిదిద్దుకునే చటాట్ బలి. మనం ఎన్ని పొరపాట్లు చేసినా తిరిగి మంచివైపు రావడానికి ఎప్పుడూ దారులు తెరిచే ఉంటాయని ఈ చటాట్ చెబుతుంది. ఇవన్నీ మన చర్యలు, భావోద్వేగాలకు సరిపోయాయి. అయితే మానవ సైకాలజీ అనేది కేవలం పనులు, ఫీలింగ్స్ మాత్రమే కాదు కదా. మన ఆలోచనలు, మన లోతైన చైతన్యం గురించి ఈ బ్లూ ప్రింట్లో ఏమైనా ఉందా? చాలా స్పష్టంగా ఉంది. గడ్డి ఎఫ్రైం విశ్లేషణ ప్రకారం ఈ అర్పణలన్నీ మన ఆత్మలోని 5 దశలకు అనుసంధానమయ్యున్నాయి. శారీరక చర్యలు ఓలాబలికి కనెక్ట్ అయితే భావోద్వేగాలు చెలామింకు కనెక్ట్ అవుతాయి. ఓకే, మరి మన బుద్ధి, మన మేధస్సు ఎందులోకొస్తుంది? అది మిన్హా అర్పణతో ముడిపడి ఉంది. పిండిని ఎలాగైతే విసిరి జల్లించి ప్రాసెస్ చేస్తారో మన బుద్ధి కూడా జ్ఞానాన్ని అలాగే ప్రాసెస్ చేస్తుంది. అంటే మన నాలెడ్జ్ ప్రాసెసింగ్ అన్నమాట. వావ్! అవును. ఇక 4వ స్థాయి దైవిక అనుసంధానం. ఇది మన తప్పులను సరిదిద్దుకునే చటాట్ ద్వారా జరుగుతుంది. ఇక చివరిది 5వ స్థాయి మిగిలింది. ఆ అత్యున్నత స్థాయిని చేరుకోవటమెలా? ఆ 5వ స్థాయిని యచిదా అంటారు, అంటే సంపూర్ణ ఏకత్వం. ఆసక్తికరమైన విషయమేమిటంటే దీనికి ఏ జంతువునో ఆహారాన్నో అర్పించరు, కేవలం ధూపం వేస్తారు అంతే. వెయిట్, ధూపమా? అంటే పొగనా?
అత్యున్నత స్థాయికి పొగను ఎందుకు ప్రతీకగా తీసుకున్నారు? ఒకసారి ఊహించుకోండి. ధూపం వెలిగినప్పుడేమవుతుంది? అది తన భౌతిక ఆకారాన్ని పూర్తిగా కోల్పోయి సువాసనగా గాలిలో కలిసిపోతుంది. కంటికి కనిపించదు కాని అంతటా వ్యాపిస్తుంది. అవును, నిజమే. మనిషి తన నేను అనే అహాన్ని పూర్తిగా వదిలేసినప్పుడు సృష్టితో ఎలా మమేకమవుతాడో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ లేదు. ఎంత అద్భుతమైన పోలిక. బీట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ వారి మొత్తం విశ్లేషణ చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. నిజమైన దేవాలయం రాళ్లతో కట్టబడేది కాదు, అది మానవుల హృదయాల్లోనే నిర్మించబడాలి అని. అక్షరాల నిజం. ఆ ప్రాచీన ఆచారాలన్నీ సత్యం, ప్రేమ, పవిత్రతలను మనలో నాటడానికే. మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఒకవేళ మనం చేసే ప్రతి పని ఒక పవిత్రమైన అర్పణ అయితే, ఎవరికీ తెలియకుండా మనం చేసే ఒక సాయం, మన కోపాన్ని తగ్గించుకునే ప్రతి క్షణం ఒక గొప్ప యాగమే కదా. ఖచ్చితంగా. ఇది నిజంగా మన దృక్పథాన్ని మార్చే ఆలోచన. అలాంటప్పుడు మన దైనందిన జీవితం ద్వారా మన అంతరంగంలో ఎలాంటి మందిరాన్ని నిర్మిస్తున్నాం? ఈ లోతైన ఆలోచనతో నేటి మన ఈ విశ్లేషణను ముగిద్దాం.